కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడాలి, మనిషితో కాదు. అలాగే సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడాలి, కన్నీరుతో కాదు. కన్నీరు కార్చడం వల్ల సమస్యలు పరిష్కారం కావు. ఒకరి జీవితంలో కథానాయకుడివి అవ్వాలంటే ఇంకొకరి జీవితంలో శత్రువు కాక తప్పదు. ఎదుటివారికి నచ్చినట్లు ఉంటే పువ్వులు వేస్తారు, నచ్చకపోతే రాళ్ళు వేస్తారు. మనలోని నిజాయితీ ఎదుటి వాళ్ళకి ఉపయోగపడే వరకు మనం గొప్పవాళ్ళం. కానీ మన నిజాయితీ వాళ్ళు తప్పుని ప్రశ్నించినప్పుడే మనం వాళ్ళ దృష్టిలో శత్రువులుగా పరిగణించబడతాం. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోరు. అలా అర్థం చేసుకునే ఉంటే ఎవరికి ఎవరూ దూరం అవ్వరు. నువ్వు అనవసరమని అనుకున్న వాళ్ళకి నువ్వే అత్యవసరం అనిపించేలా చేస్తుంది ఈ కాలం. ఓపికగా ఎదురుచూడు. నువ్వు విన్నది అంత త్వరగా నమ్మకు. ఎందుకంటే నిజం కంటే అబద్ధానికే వేగం ఎక్కువ. రేపు అనే రాత ఏంటో తెలియనప్పుడు నేడు అనే మీ సంతోషాన్ని వదులుకోకండి. మిమ్మల్ని వద్దు అనుకునే వారికి ఎప్పటికీ దగ్గర కాకండి. అలాగే మిమ్మల్ని కావాలి అనుకునే వారికి ఎప్పటికీ దూరం కాకండి. మాటల్లో అబద్ధం ఉన్నా పర్వాలేదు, కానీ చూపించే ప్రేమలో మాత్రం ఎప్పటికీ అబద్ధం ఉండకూడదు. ఇష్టం వేరు, అలాగే ప్రేమ వేరు. ఇష్టం అనేది పక్కన ఉన్నంత వరకే ఉంటుంది, కానీ ప్రేమ అనేది ప్రాణం పోయేంత వరకు ఉంటుంది. మనుషులు ఎలా ఉంటారంటే ఎవరికీ చెప్పకూడదు అని చెప్పినా కానీ నమ్మకంగా చెప్పినవే 10 మందికి పనిచేస్తారు. అందరికీ చెప్పు అనేది మాత్రం మనకెందుకులే అని వదిలేస్తారు. జీవితంలో బాధ్యతలు లేని బాల్యం కంటే బాధ్యతలు గల యవ్వనమే నిన్ను ఎక్కువగా ఏడిపిస్తుంది. నడిపించిన వాళ్ళని, అలాగే చేయి పట్టుకుని నడిచే వాళ్ళని ఎప్పటికీ మరువకు. అలాగే వదిలిపెట్టకు. వారికి ఎవరున్నారు మీరు తప్ప. అడిగి అడిగి అలసిపోవడం కన్నా అర్థం చేసుకొని ఆగిపోవడమే మంచిది. ఏం కావాలో కాదు, అప్పుడప్పుడు ఏం వదులుకోవాలో కూడా తెలుసుకోవాలి. కొందరికి ప్రేమించిన వారిని బాధ పెట్టడమే అలవాటు, మరికొందరికి బాధపడుతూ కూడా ప్రేమించడమే అలవాటు. ఎందుకంటే వారికి ప్రేమ యొక్క విలువ ఏంటో తెలుసు కాబట్టి. అలాగే వారికి బాధ్యత యొక్క బరువు, బంధాన్ని యొక్క విలువ తెలుసు కాబట్టి. చాలా వరకు ఇష్టాలు అలాగే ప్రేమలు ప్రేమించుకున్న వాళ్ళ మీద చూపిస్తూ ఉంటాం, కానీ కోపాలు మాత్రం నిజంగా ప్రేమించిన వాళ్ళ మీదే చూపిస్తాం. మనం తీయటి మాటలు వెనుక ఉండే చేదు విషాన్ని గ్రహించలేనంత కాలం మోసపోతూనే ఉంటాం. కష్టం అనేది మన జీవితం ఎంత విలువైందో మనకు తెలియజేస్తుంది. బాధ అనేది మన మంచిని కోరే వారెవరో మనకు తెలియజేస్తుంది. అలాగే కన్నీరు మన మనసులోని భారాన్ని తగ్గించి మనసును తేలికపరుస్తుంది. చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు మనం ప్రపంచాన్ని మర్చిపోతాం. అదే చేతిలో చిల్లి గవ్వ కూడా లేనప్పుడు ఈ ప్రపంచం మనల్ని మర్చిపోతుంది. అవమానం జరిగే చోట నేర్చుకోవాల్సింది తిరిగి నిలబడే ధైర్యాన్ని, అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని కాదు. ఎవరికి కూడా మాటను ఇవ్వద్దు, ఇచ్చాక మాయ మాటలు చెప్పకూడదు. ప్రేమించడం అంటేనే అన్నింటినీ అధిగమించడం. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటిని భరించి ఒకరికొకరు తోడుగా నిలబడటం, అంతేకాని మాయ మాటలు చెప్పి వదిలేయడం కాదు. 100 ఏళ్ళు జీవితాన్ని 2 అక్షరాలు ప్రేమ శాసిస్తుంది. అదృష్టం బాగుంటే వరంలా తోడుంటుంది. సమయం బాగా లేకపోతే జ్ఞాపకమే ఏడిపిస్తుంది. మనం కావాలి అనుకున్నప్పుడు మన నుండి దూరం అయ్యే ఒక చేదు నిజం. మనం వద్దు అనుకున్నప్పుడు మన దగ్గరికి వచ్చి మళ్ళీ తిరిగి రానంత దూరం వెళ్ళిపోయే ఒక తీయటి జ్ఞాపకమే ప్రేమంటే. 100 ఏళ్ళు జీవితాన్ని 2 అక్షరాలు ప్రేమ శాసిస్తుంది. అదృష్టం బాగుంటే వరంలా తోడుంటుంది. సమయం బాగా లేకపోతే జ్ఞాపకమే ఏడిపిస్తుంది. ఎవరైతే నిన్ను నిన్నుగా అభిమానించి అర్థం చేసుకుంటారో వాళ్ళని జన్మలో వదులుకోకండి. ఎందుకంటే ప్రపంచంలో అతి కొద్ది మంది మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఊహల్లో కూడా అనుకోకు. ఎవరు ఉన్నా లేకున్నా నీకు నువ్వే చివరి వరకు. నీకు నీ నవ్వే నీ గెలుపు. అలాగే నీ జీవితంలో నీ మనసు నీకు తోడు. ఎప్పటి వరకు అంటే కడ వరకు. ఎవరి మీద కూడా మరీ ఎక్కువగా ఆశలను పెట్టుకోకండి.
మీరు ఏమి వాళ్ళ ప్రపంచం కాదు. వాళ్ళకంటూ మరో ప్రపంచం ఉంటుంది. అర్థం చేసుకోండి. కష్టపడి నిద్రపోయేలోపు సగం రాత్రి ముగిసిపోతుంది. బాగా నిద్ర వచ్చే సమయానికి తెల్లవారిపోతూ ఉంటుంది. ఒక మధ్య తరగతి వాడి జీవితం ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటుంది. ఊపిరి పీల్చుకునే ప్రతి గుండెలోనూ కొంత బాధ అనేది తప్పకుండా ఉంటుంది. కొందరు దాన్ని కన్నీళ్ళతో చూపిస్తారు. మరికొందరు చిరునవ్వుతో చూపిస్తారు. బాధను కన్నీళ్లతో చూపిస్తే కాస్త ఊరట ఉంటుంది. కానీ చిరునవ్వుతో చూపిస్తేనే ఆ బాధ అనేది ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఈ రోజుల్లో మౌనంగా ఉండటమే మంచిది. ఎందుకంటే కాలం కలిసి రానప్పుడు మనం చేసేది మంచి పని అయినా సరే మాట పడక తప్పదు. అందరినీ అర్థం చేసుకునే ప్రయత్నంలో మనకు మనమే అర్థం కాకుండా పోతాం. మర్చిపోవడం అంటే కనపడని కన్నీటిని దాస్తూ పాటిస్తూ బ్రతకడమే. ఎవరైనా మన కోసం ఎదురు చూస్తున్నారు అంటే అది మన బలం. అదే మనం ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నామంటే అది మన బలహీనత. అబద్ధం చాలా అందంగా ఉంటుంది. కేవలం నిజం తెలియనంత వరకు మాత్రమే. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను కూడా తిరస్కరించండి. ఈ సూతుల్లో మీకు ఏ సూతి నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు మరింతగా ఇవ్వండి. ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్.